గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హైడ్రా ప్రభుత్వ భూములను రక్షించడమే ధ్యేయంగా ఏర్పడింది. హైడ్రా ఏర్పడాక నగరంలో ప్రభుత్వ భూములపైన హైడ్రా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు జరిగినాయి వాటిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టి అన్నిటిని కూడా ఒకవైపు హైడ్రా టీంలో అక్కడికి వెళ్ళి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే హైడ్రా దీని నుంచి ప్రత్యేకంగా వినతులను స్వీకరిస్తుంది. ముఖ్యంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కావచ్చు, పార్కులను కావచ్చు, ప్రభుత్వ పార్కులను ఆక్రమించి అక్రమంగా అక్కడ ల్యాండ్ని ఆక్యుపై చేసిన వారిపైన ముఖ్యంగా ఫోకస్ పెడుతుంది. దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అక్కడికి హైడ్రా టీం వెళ్ళి నిజంగా సర్వే నెంబర్ ఏంటిది, నిజంగా ఆక్రమించారా ప్రభుత్వ భూమిని అని ఆక్రమించిన వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముదాయాలను కావచ్చు వాటిని మొత్తం కూల్చేస్తుంది. మనం గతంలో అనేక ఒకవైపు ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఆ తర్వాత భూములను చాలా చోట్ల జన సముదాయాలను కూడా కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాము. ఆ తర్వాత ఒకవైపు హైడ్రాకి హైకోర్టులో చురుకలు అందించినంత కొంచెం సైలెంట్గా అయింది. కానీ మరోసారి హైడ్రా ఈ వీకెండ్లో మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు జేఆర్సీ కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి ప్రస్తుతం నేనున్న ఈ ల్యాండ్ ఏదైతే ఉంది ఇది జేఆర్సీ కన్వెన్షన్ పక్కన ఉంటుంది. దాదాపు 39 ఎకరాల్లో ఈ ల్యాండ్ అనేది ఉంటుంది. ఈ ల్యాండ్ మొత్తం కూడా ప్రభుత్వ భూమి. కానీ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దీన్ని ఆక్రమించింది. అక్రమంగా ఫెన్సింగ్ మొత్తం కూడా నిర్మించి మొత్తం ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా మొత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గ్రౌండ్లో ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ఇక్కడ క్రికెట్ ఆడుతారు. క్రికెట్ ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు మొన్న హఠాత్తుగా ఒక్కసారి ఇక్కడికి వచ్చి కంచె వేశారు. వాళ్ళని క్రికెట్ ఆడడానికి ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. దీంతో వెంటనే అక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి ఒక చిన్న బాలుడు వెంటనే హైడ్రాను సంప్రదించారు. ఇక్కడ అక్రమంగా ఉన్న ఇక్కడ ప్రభుత్వ భూమిని వాళ్ళు ఆక్రమించి ఈ విధంగా కంచె వేశారు, దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. వెంటనే హైడ్రా టీం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మొత్తం సర్వే నెంబర్లను వీటినన్నింటినీ చెక్ చేసిన అనంతరం ఇది ప్రభుత్వ భూమిని దాదాపు ఈ భూమి 39 ఎకరాల్లో ఉంటుంది. 39 ఎకరాల్లో దట్టు దాదాపు 3,900 కోట్ల రూపాయలను విలువ చేసే భూమిని రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థ అక్రమంగా ఆక్రమించింది. అనంతరం చుట్టూ కూడా కంచె వేసింది. దీనిపైన హైడ్రా టీం ఫోకస్ చేసి ఇక్కడికి వచ్చి సర్వే నెంబర్లు చెక్ చేసిన అనంతరం ఇది గవర్నమెంట్ చెందిన ల్యాండ్. సో వెంటనే ఇక్కడికి వచ్చి అక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఆ బోర్డు పెట్టిపోయింది. మొత్తం కంచెన గుట్లో ఎక్కడికక్కడ మొత్తం కూడా కూలగొట్టింది. ప్రొటెక్టెడ్ బై హైడ్రా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ బోర్డుని ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ ల్యాండ్ అంటూ కూడా ఇక్కడ ఒక బోర్డుని ఏర్పాటు చేసింది. సో మొత్తం మీద వాళ్ళు క్రికెట్ ఆడుకోవడం కోసం జనరల్గా సమ్మర్లో ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్నారు. కానీ ఒక్కసారిగా మొన్న వీళ్ళు వచ్చి కంచె ఏర్పాటు చేశారు. లోపలికి అనుమతించకపోవడంతో వెంటనే హైడ్రాని సంప్రదించారు. హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ ఆధ్వర్యంలో వెంటనే ఇక్కడికి వచ్చి చూసారు. అనంతరం ఇది ప్రభుత్వ భూమి అని తేలింది. సో మొత్తం మీద ఇక్కడ చర్యలు తీసుకున్నారు. మొత్తం ఇప్పుడు వాళ్ళు వచ్చి మైదానంలోకి వచ్చి వాళ్ళు ఆడుకుంటున్నారు. దీంతో వాళ్ళు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి చెందిన భూమిని ఈ విధంగా ఆక్రమించి అనంతరం ఒకవైపు వాళ్ళు దీన్ని మూసేయడం ఇవన్నీ చేసిన అనంతరం హైడ్రాకి సంప్రదించిన అనంతరం వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ చెక్ చేయడం అనంతరం మళ్ళీ తిరిగి వాళ్ళు క్రికెట్ యథావిధిగా ఆడటంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెరిపర్సన్ జ్ఞానేశ్వరరావుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.